అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కళ్యాణ్ గోపాల్, వెల్కమ్ టు మై ఛానల్. అమెరికాలో అమ్మకటి ఇట్స్ వీకెండ్ అండ్ ఈ వీకెండ్ లో ఇది ప్లాన్ లేకుండే, కానీ ఓ ప్లాన్ వచ్చింది, ఒక హ్యాపీ ప్లాన్. అదేంటంటే హియర్ వీఆర్ ఎట్ ఏ హాస్పిటల్. బట్ హాస్పిటల్ అంటే నార్మల్ గా హ్యాపీ థింగ్స్ ఏముంటాయి? జనరల్ గా హ్యాపీ థింగ్స్ ఆర్ ఏ బేబీ. సో మా సర్కిల్ లో 1 after 1 జెండర్ రివీల్, 1 after 1 డెలివరీలు, 1 after 1 21st డేలు, సీమంతాలు. యూ గైస్ హావ్ సీన్. సో హియర్ వి ఆర్, వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ ఆ బేబీ గర్ల్ పుట్టిందనమాట, చూడడానికని వచ్చాము. కశ్వి ఏమంటుంది? ఎవరిల్లు? స్నేహత్ ఇల్లు. ఎందుకంటే కశ్వి బేసికలీ కశ్వి పుట్టిన హాస్పిటల్ ఇదే. దిస్ ఈస్ ద హాస్పిటల్. అండ్ అప్పుడు పుట్టినప్పుడు వచ్చినాము. తర్వాత ఐ థింక్ 6 weeks ఆర్ ఎప్పుడో కొన్ని హియరింగ్ టెస్ట్లను అవి ఇక్కడ ఉంటే మళ్ళీ తీసుకొచ్చినాం. బట్ షీ వాజ్ ఆఫ్ కోర్స్ న్యూ బార్న్. ఇప్పుడు మళ్ళా మొన్న ఒక ఫ్రెండ్ పాప పుట్టితే వచ్చినాం. సో అదే ఆమె గుర్తు, స్నేహత్త ఇల్లు అని. హాస్పిటల్ డెలివరీ అప్పుడు చెప్పాలంటే నేను పెద్దగా వ్లాగ్ చేయలేదు, పెద్దగా ప్రాపర్గా ఇట్లా షూట్ చేయలేదు. దిస్ ఇస్ ద హాస్పిటల్. న్యూ బార్న్ని పట్టుకొని వెళ్తున్నారు. గట్లా పట్టుకొని పోయినాం కశ్విని, తెలుసా? ఇంకా చిన్నగా కార్ సీట్లో పెట్టుకొని పోయినాం. ఎందుకు వచ్చినామా? నీకు గుర్తుందా ఒక అత్త టమ్మీలో బేబీ గర్ల్ ఉండే? అత్త టమ్మీలో, ప్రియా అత్త టమ్మీలో బేబీ ఉండే. బేబీ గర్ల్ బయటకు వచ్చింది. క్యూట్ క్యూట్ బేబీ వచ్చింది బయటికి. బొబ్బు బొబ్బ అంటుంది. సో ఆ బేబీని చూడడానికని వచ్చినాం. అత్త హీ అంటది, బేబీ ఏమో అంటది. బేబీ ఏడిస్తే నువ్వు ఫన్నీ చేస్తావా? ఒకటి చూడు, బెలూన్స్ అన్ని మీదికి పోయినాయి. నీకు తెలుసా కశ్వి, నువ్వు కూడా నా టమ్మిలకి బయటకి ఇక్కడనే వచ్చినావు. ఇంకొక వాళ్ళ బేబీ వద్దా? రాదు. ఒక నువ్వు చాలా ఒక్కదానివే. ఓకే. మరి అప్పుడప్పుడు అంటావు కదా నాకు చెల్లి కావి తమ్ము కావి అంటావు కదరా, వేరే వాళ్ళతో ఆడుకున్నప్పుడు, బేబీస్ని చూసినప్పుడు అంటావు. బింగో. నీకెవరు కావాలి? చెల్లి కావాలి. ఎట్లా కావాలి? బ్లూకి ఆరెంజ్లో బింగో ఉంటుందా, ఆరెంజ్ కలర్లో, అట్లా నీకు చెల్లి కావాలనా? చెల్లి వస్తే ఆడుకుంటావు మరి. సో హియర్ వి ఆర్. అయితే కిడ్స్ బిలో 8 years అలా ఉండదు, లోపలికి రానివ్వరంట. బికాజ్ వీళ్ళు చాలా వరకు స్కూల్స్, డే కేర్స్ వెళ్తారు, ఈ టైంలో సిక్ ఉంటారు, వీళ్ళది కిడ్స్కి వస్తుంది. అండ్ ఈవెన్ మదర్స్కి అయినా ఇప్పుడే అదంతా అన్నారు. ఐ థింక్ ది డోంట్ అలో. లాస్ట్ టైం మా ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ పాపకు ఉన్నప్పుడు కూడా కశ్వి రాలేకపోయింది. ఈ దాకా బెలూన్ పట్టుకొని అన్ని పట్టుకొని వచ్చినాక అలా చేయలేదు. సో ఇప్పుడు కూడా అదే అంట. సో ఆ ఫ్రెండ్ వాళ్ళే మొన్న డెలివరీ అయిన ఫ్రెండ్ వాళ్ళు ఆల్రెడీ వచ్చారు, మీద ఉన్నారు, చూస్తున్నారు బేబీని. సో మా ఫ్రెండ్ మామ కిందికి వస్తే నేను మీదికి వెళ్తా. సో పోదాం. somehow they allowed. So we came top view. మన కార్ అదిగో మన కార్ అక్కడ ఉంది, అక్కడ వైట్ కార్ ఉంది చూడు, అక్కడ అక్కడ గిట్టుంటే కనబడుతుంది. ఎటు అదిగో చూడు, వైట్ కార్ ఎక్కడుంది? డూ యూ సీ వైట్ కార్? జనరల్గా మేము ఇంటికాడికి పోయి ఇంటి దగ్గర ఏదన్నా మాకు తెలిసిన వాటిలో మళ్ళీ తింటాం. బట్ దిస్ టైమ్ వి ఫెల్ట్ లైక్ కొత్త ప్లేస్లో ఉన్నాం. అంటే ఇది మా ఇంటి దగ్గరే కాదు, కొద్దిగా దూరం. సో ఇక్కడ చాలా రెస్టారెంట్స్ ఉంటాయి, వై నాట్ ఎక్స్ప్లోర్ ఇట్ అనిపించింది. అందుకే హియర్ వి ఆర్. ఒక ఫుడ్ ఆడ ఎదురు కనిపిస్తుంది, కాంగ్ ఫు, అది దానికి వెళ్తున్నాం. అండ్ దిస్ ఈజ్ డౌన్ టౌన్ అన్నమాట. సమ్ పీపుల్ లవ్ to live in places like this where it's always crowded, tight and loud kind of. But ఏంటో నేను కార్తిక్ మోర్ ఆఫ్ పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉండాలనుకునే టైప్.
ఆయన ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసిండు. ఎగ్ లేదు, ఫ్రై లేదు అందులో. అందుకే మేము ఎక్స్పెరిమెంట్ చేయం. దిస్ ఈస్ ద రీజన్. రుచి అన్న అంత కొంత ఉందా? ఫ్లాపా? అట్టర్ ఫ్లాపా? ఇక ఆమెకే అనుకుందాం. కొద్దిగా సాల్ట్ తింటుంది. నువ్వు నీ దాంట్లో తిను. చెప్పినప్పుడు సరే నాది తిని చూస్తా. దిస్ ఈజ్ సింగపూర్ చికెన్ నూడిల్స్. సన్న కూర, పసుపు చికెన్ తిన్నట్టుంది. పసుపు చికెన్ తప్పు ఉన్నాయి కానీ అసలు కారం లేవు. ఈ స్పూన్తో ఇది ఎట్లా అవుతుందిరా? చూడు, ఈ స్పూన్తో అసలు ఇది ఎట్లా వచ్చేటట్టుంది. స్పూనే వంగిపోతుంది. నేను తీసుకున్న $6 కథం చెప్తుంది. రుచి పచ్చి లేకపోయినా ప్లేన్ అన్నం లెక్క ఉంది, అట్లా తినాలి. ఇదైతే మొత్తం పసుపే కనిపిస్తుంది. ఇది పసుపు చికెన్, పసుపు నూడిల్స్. అదైతే పచ్చిగా. ఇదేమో డీప్ ఫ్రైడ్ అడిగితే వాడు సగం ఫ్రైడ్ సగం స్టీమ్డ్ లాగా ఉంది. స్టీమ్డ్నే ఆయిల్ వేసిండు కానీ సరిగ్గా వేయలేదు. అండ్ దిస్ ఈస్ ద రీజన్ నేను కొత్త ఫుడ్ అంతా ట్రై చేయం. నాకు మళ్ళీ 6 నెలలు పడుతుంది కొత్తది ఏమైనా ట్రై చేద్దాం మన ఆలోచన రావడానికి. మళ్ళీ ఫ్రెండ్స్ ఎవరన్నా అన్నప్పుడేమో అబ్బా ట్రై చేస్తే బాగుండు ఇక్కడ అక్కడ అనిపిస్తుంది. సమ్టైమ్స్ లోకల్ ట్రై చేయాలి. అసలు లోకల్ ఇంట్లో బాగుందని ఫీలింగ్తో. యాక్చువల్లీ ఇది లోకల్ కిందికి రాదు నాన్న. దిస్ ఫుడ్ ఈజ్ నాట్ లోకల్ ఫుడ్. నువ్వు లోకల్ ప్లేస్లో తింటున్నావు. లోకల్ ప్లేస్లో మళ్ళీ ఏం తింటున్నావు? రొటీన్ ఫుడ్ తింటున్నావు. లోకల్ ప్లేస్లలో తినడమే నా ఉద్దేశం. దెర్ ఈస్ అ డిఫరెన్స్. బట్ ఎనీవేస్ ఆల్ దిస్ వేస్ట్ ఆఫ్ మనీ. ఇక్కడ ఇస్తారు మనకి స్టిక్కర్. విజిటర్ లేదు. ఇంటికైనా వేయచ్చు. ఇంకా దిస్ ఈస్ ద ప్లేస్. ఐ డోంట్ నో, చాలా మంది అయితే మంచి రివ్యూస్ ఇచ్చారు. మేబీ మన స్టైల్ ఫుడ్ కాదు, ఇక్కడ వాళ్ళకి రుచులు నచ్చుతాయి కావచ్చు అని. అట్లీస్ట్ నాట్ ఫర్ అస్, మాకైతే కాదు. ఫుడ్ సాటిస్ఫై చేయకపోతే డ్రింక్. అండ్ యూ నో వేర్ ఐ కమ్, థాయ్ బబుల్ టీ. కలిసి లంచ్ చేసి డ్రింక్ తాగి ఇంటికి వచ్చినాం. అసలు 3:30 వరకు చీకటి అయిపోతుంది అనమాట. అది 3:30కి అట్లా అయిపోయింది. సో ఇంటికి వచ్చాక ఈవినింగ్ ఫోటో షూట్, వీడియో షూట్ పెట్టుకున్నాను. ఐఎమ్ టర్నింగ్ 3. చాలా డేస్ నేను అనుకుంటున్నా అసలు ఇక్కడ చాలా నా చుట్టుపక్కల న్యూజెస్లో ఫోటోగ్రఫర్స్, వీడియోగ్రఫర్స్ కలిసి వర్క్ చేద్దాము అని చాలాసార్లు అనుకుంటా ఉంటాం. బట్ ఎప్పుడు కుదరట్లేదు. సో యూఆర్ లైక్ బయట ఎక్కడో కాదు, ఇంట్లోనే పెట్టేసుకుందాం. బయట అంటే ప్లానింగ్ అదంతా కంటే అని. అండ్ ఇప్పుడు వింటర్ కూడా కాబట్టి బయట అంత వర్కౌట్ కాదు, ఇంట్లోనే పెట్టేసుకున్నాం అనమాట. ప్రికాస్ హారిక వాళ్ళ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. వి డిడ్ సమ్ షూట్స్. కశ్వి కూడా కొన్ని, నేను రెడీ అవుతున్నాను, తను కూడా తయారవుతాను. తను అంటే ఫ్రాక్ వేసిన, తను కూడా కొన్ని ఫోటోలు వీడియోలు తీసిన అన్నట్టు. అండ్ కశ్వి బర్త్డే కూడా వస్తుంది కదా. యాక్చువల్లీ ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ హర్ బిఫోర్ బర్త్డే. సో బర్త్డే రోజు ప్రోమో వీడియో లాగా పోస్ట్ చేద్దామని. లెట్స్ సీ ఎంత ఒకటేద్దాం. అండ్ ఇట్ డిడ్ సమ్ రీల్స్, వీడియోస్ అవన్నీ. అండ్ ఇన్స్టాలో ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి, మీకు లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మోర్ ఫ్రీక్వెంట్ అప్డేట్స్ అలాంటివి అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటా. అండ్ కమింగ్ టు ఆల్మోస్ట్ వీకెండ్ లో స్టార్ట్ చేసి నెక్స్ట్ వీక్ డేకి కూడా కంటిన్యూ అయింది వ్లాగ్. ఇది మండే రోజు కశ్వి స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు కార్తీక్ పిక్ చేసుకొని వచ్చాడు అనమాట. ఐఎమ్ లైక్ లిటరలీ వెయిటింగ్ ఫర్ హర్ టు కమ్. తను ఇంట్లో ఉన్నప్పుడు బిజీ ఉన్నప్పుడు అబ్బా పనులునే అనిపిస్తుంది. తను స్కూల్కి వెళ్తేనేమో ఆమెనే మైండ్ అంతా ఉంటుంది అనమాట. ఎప్పుడు వస్తా అన్నట్టు ఉంటుంది. మీకు కూడా అంతేనా? కింద కామెంట్ చేయండి.
అమ్మ లేదనుకున్నావా? అమ్మ లేదనుకున్నావా? కోతెత్తుకున్నట్టు ఇదిగో ఏంది? అటు తమ్ముడు 1 2 3 1. కాశ్మీర్ ఇవాళ ఏమైందిరా నీ స్కూల్లో ఫ్రెండ్స్ గివింగ్ చేసుకొని వచ్చాడు పార్టీ కదా ఫ్రెండ్స్ తో. సో ఇంకా 2 days లో థ్యాంక్స్ గివింగ్ కదా. ఇక్కడ వాళ్ళ థ్యాంక్స్ గివింగ్ కి మోస్ట్లీ మన ఇండియాలో చుట్టాలందరం కలిసి తినడం ఈజ్ వెరీ, వండుకొని తినడం గ్యాదరింగ్ ఈజ్ వెరీ కామన్. బట్ ఇక్కడ ఓన్లీ థ్యాంక్స్ గివింగ్ ఇట్లాంటి ఒకేషన్స్కే ఇలా టర్కీ తీసుకొచ్చుకొని కుక్ చేసుకొని కలిసి డిన్నర్ ఈజ్ థ్యాంక్స్ గివింగ్ స్పెషల్ అనమాట. అట్లా ఫ్రెండ్స్ గ్యాదరింగ్ ఇప్పుడు వీళ్ళ ఫ్రెండ్స్ గివింగ్ అనమాట. సో మార్నింగ్ మా సైడ్ నుండి ఒకటి పంపమంటే పంపించినాము. అట్లా ఒక్కొక్క పేరెంట్ ఒకటి పంపిస్తే అన్ని కలిపి వీళ్ళకి లంచ్ పెట్టారు. సో లంచ్ మేము పంపలే అనిపించింది. అట్లాంటి ఫుడ్ ఎంత తింటుంది డైలరీ అని చెప్పేసి. సో సరిగ్గా తినలేదు. షీఈ్ హంగ్రీ. ఏమైందిరా? ఆఫ్టర్ 5 years యాక్చువల్గా ఫర్ సమ్ రీజన్ లోపల నుండి బయటకు తీసినాం. గరాజ్లో పెడదాం అనుకొని తీసిండు. ఇట్లా తీస్తుంటే సడన్ గిరిగింది. యా యూ గైస్ నో దట్ నేను ఇన్ కేస్ షార్ట్స్ చూడని వాళ్ళకి నేను మినీ బ్లాగ్స్ చేసిన. మన సత్యనారాయణ వ్రతానికి కూడా చెప్పిన ఏంటంటే ఇది 5 years బ్యాక్ మా గృహ ప్రవేశానికి కార్తిక్ తను వాళ్ళ ఫ్రెండ్ కలిసి వీళ్ళే చేసిరు అనమాట. అప్పుడు తెలిసినట్టుగా చేసాము. బట్ లేటర్ అని అనిపించింది ఇది అందరింటికి మూవ్ అవుతూ వస్తున్నా కొద్దీ కార్లలో పెట్టడం తీయడం వల్ల లూజ్ అయిపోయింది. అది స్ట్రాంగ్ గానే ఉంది మీద పార్ట్. బట్ ఆ మధ్యలో 4 లెగ్స్ వే ట్రబుల్ ఉందన్నమాట. సో వీ డిసైడెడ్ ఈ ఇయర్ ఉన్నదంతా నడిపించేసి నెక్స్ట్ ఇయర్ కి దీన్ని ఫిక్స్ చేసేస్తా. ఇట్లా మూవ్ చేసి ఫిక్స్ చేసుకునేలా చేస్తాను అనుకున్నాడు. తీస్తా ఉంటా ఇంక తిరిగిపోయింది. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ మోర్ ఇలాంటి వీక్లీ కైండ్ ఆఫ్ వీడియోస్ ఎక్కువ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను రాత్రి దాని 1 day లో జరిగిన వాటికంటే. ఏమంటారు కింద కమెంట్ చేయండి. అండ్ ఆల్సో వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో till the end. And I'll see you in my next video. Until then, take care, keep smiling. Bye bye.